నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. ఎందుకంటే నేను నీ ప్రభువునైన యేసయ్యను. నా మాట వింటే, నా ఆజ్ఞలు పాటిస్తే ఈ భూమి మీద నీకు ఏది లోటు ఉండదు అని ముందుగా తెలియజేశాను. ప్రియ సహోదరి సహోదరుడా, ముందుగానే నీకు ప్రతి విషయం గురించి తేటతెల్లగా చెప్పాను. నీకు అర్థమైందో లేదో కాని ఇప్పుడు మరొకసారి గుర్తు చేస్తున్నాను. నీవు నా ఆజ్ఞలు పాటించి నేను చెప్పినట్లు దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తే నీవు అనుకున్నది నేను నెరవేరుస్తాను. నీకు ఏ సమస్య రాకుండా నేను కాపాడుతాను. నిన్ను పైవానిగా ఉంచుతాను గాని క్రింది వానిగా ఉంచాను. నిన్ను తలగా పెడతాను కాని తోకగా పెట్టను. మంచి నేల మీద పడిన విత్తనం వలె ఫలింపచేస్తాను. నీ ఉద్యోగములోనూ, నీ వ్యవసాయంలోనూ, నీ వ్యాపారములోనూ, నీ ఫ్యాక్టరీ పనుల్లోనూ, కూలి పనిలోనూ నువ్వు ఏదైనా పని చేస్తే ఆ పనుల్లోనూ నీ కుటుంబంలో సంతానము లేనటువంటి వారు ఎవరు ఉండరు. అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నాను. కాబట్టి బైబిల్ వాక్యము చదువుము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-6వ వచనము వరకు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు నాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి టెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు, నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. వాక్యము చదివావు కదా, విన్నావు కదా. కాబట్టి నా వాక్యము ప్రకారము నీవు జీవిస్తే నీకు ఏది తక్కువ కాదు. నీ గొర్రెలు మేకల మందలు విస్తరింపచేస్తాను. భూమి మీద ఉన్న ప్రజలందరిలో ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడతావు. అనుమానించక నాయందు విశ్వాసము కలిగి నిత్యము నిరంతరము నాకు ఏర్పాటు చేసిన మందిరమునకు నీవు వెళుతూ ఉండాలి. నా సన్నిధిలో గడపాలి. యాజకులు చెప్పే వాక్యమును ఆలకించి నీ బిడ్డలు, మీ కుటుంబ సమేతంగా నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధిస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సాయంత్రము నీవు ఉద్యోగమునకు, వ్యాపారమునకు, వ్యవసాయమునకు లేదా వేరే పనికి వెళ్లి వచ్చిన తర్వాత నీ భార్య, బిడ్డలు, నీవు కలిసి ప్రార్థన కూర్చోవాలి, పాటలు పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి. తరువాత మీలో ఒకరు వాక్యము చదవాలి, ఒకరు వాక్యానికి అర్థము చెప్పాలి. ఈ విధంగా నాలో నీవు నిత్యము ఎదుగుతూ ఉండావు. అప్పుడే నీలో ఉన్న ప్రతి కల్మషం కడగబడుతుంది. అప్పుడు నేను చెప్పిన విధముగా నీవు జీవించగలుగుతావు. ఆ తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను. నీకు సిరిసంపదలు ఇస్తాను. నువ్వు అనుకున్నవన్నీ కూడా నేను నీకు ఇస్తాను. అలాగే నీవు నీ కుటుంబమును ఏ విధంగా ప్రేమిస్తున్నావో అలాగే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఆమెన్.